హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఎస్టర్డే రిలీజ్ చేశారు. మరి అందులో వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్, అలానే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కూడా, యూజర్స్ కూడా సిలబస్ అలానే లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అడుగుతున్నారు. సో మరి వారందరి కోసం ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇందులో తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి మనకి తెలుగులో, ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజెస్లో ఉండడం వల్ల అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ వీడియోస్ కూడా త్వరలోనే మన ఛానల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఒకసారి ఇక వేకెన్సీస్ అనేది కూడా చూద్దామండి, జస్ట్ సింపుల్గా. సో ఇందులో మనకు గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు రెండు కలిపి 11,558 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇందులో ఏ విధంగా సెలక్షన్ ఉంటుందంటే CBT1, CBT2 అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. సో CBT1, CBT2 రెండు కూడా ఎగ్జామినేషన్స్. సో ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ మనగా మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ లాగా సో రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. CBT1లో క్వాలిఫై అయితే CBT2కి సెలెక్ట్ చేస్తారు. సో CBT2లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళని మెడికల్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ అయితే కంప్లీట్గా ఆన్లైన్ అండి. CBT1, CBT2. CBT అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, అనగా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. రెండు ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే ఉంటాయి. మరి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అనేది చాలా మందిలో ఉన్నటువంటి అపోహ. ఇక్కడైతే నెగిటివ్ మార్కింగ్ అయితే 1/3 అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే 3 క్వశ్చన్లకి 1 మార్క్ అనేది నెగిటివ్ ఉంటుంది. మీరు 3 క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ తీసేస్తారు. అనగా ఒక్క క్వశ్చన్కి 0.33 మార్క్స్ మైనస్ చేస్తారు. మరి ఎంత టైం ఇస్తారంటే CBT1కి కావచ్చు, CBT2కి కావచ్చు, రెండింటికి కూడా సో ఒక్కొక్క దానికి 90 మినిట్స్ అనేది ఉంటుంది, అనగా 1.5 అవర్ ఉంటుంది. మరి క్వశ్చన్స్లో ఎక్కడ కూడా డిస్క్రిప్టివ్ అయితే ఏముండదు, కంప్లీట్గా అన్ని కూడా ఆబ్జెక్టివ్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు సిలబస్లోకి వెళ్దాము. సో మనకి ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్కి సంబంధించి చూసినట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. CBT1 అనగా సో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 3 సెక్షన్లు ఉంటాయండి. సో ఇందులో మొదటి జనరల్ అవేర్నెస్ సెక్షన్లో 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయండి, అనగా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. రెండవ సెక్షన్ మ్యాథమెటిక్స్, ఇది 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులకి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మరి ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులకు ఉంటాయి. అనగా మనకు క్వశ్చన్లు మొత్తం 100 క్వశ్చన్లకి 100 మార్కులు. టైం డ్యూరేషన్ ఎంత ఇస్తారంటే 90 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరుగుతుందండి. 1.5 అవర్ కంప్లీట్గా ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. 1/3 ఇందాకనే చెప్పినట్టు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. మరి ఈ సిలబస్లో మొట్టమొదటిది జనరల్ అవేర్నెస్. మరి ఈ జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ అండి. 3 సెక్షన్లో హైయెస్ట్ స్కోర్ చేసేది ఇది. 40 మార్కులకు ఉంటుంది, 40 క్వశ్చన్లు ఇస్తారు. సో కాబట్టి ఈ సెక్షన్ అనేది చాలా మంది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సెక్షన్ కాబట్టి. మరి ఇందులో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్. మరి కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలుసా అండి, సో ప్రతి నేషనల్, ఇంటర్నేషనల్, అలానే అవార్డ్స్, స్పోర్ట్స్, ఇంకా ఎకానమీ, సో ఎవ్రీథింగ్ అండి, ఆబిచువరీస్, ఇంపార్టెంట్ డేస్, సో ఇవన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి. డైలీ డే టు డే ఈవెంట్స్ అన్నీ కూడా ఉంటాయి, డైలీ జరిగేటువంటి కరెంట్ అఫైర్స్. మరి జనరల్ సైన్స్ సిలబస్ విషయానికి వస్తే సో ఇందులో మనకు జనరల్ అవేర్నెస్ సిలబస్ అండి. ఇది ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పర్యావరణం గురించి, లివింగ్ ఆర్గానిజం గురించి, లైఫ్ ప్రాసెస్ ఇన్ ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్స్, జీవులు, మొక్కలలో జీవన ప్రక్రియలకు సంబంధించి చాప్టర్ ఇది. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, వారసత్వము, పరిణామము, అలానే ఎవల్యూషన్ అండి ఇది. అలానే న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులకు సంబంధించినటువంటి టాపిక్. అలానే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, అణువులు, పరమాణువులు, అణువులు. అలానే
కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో రసాయనాలు, ప్రతిచర్యలు అనగా రసాయన చర్యలు, సమీకరణాలు, అలానే యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, లవణాలు, క్షారాలు. ఆమ్లాలు, లవణాలు, క్షారాలు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్ అండి ఇవి. సో ఫస్ట్ వచ్చినటువంటివి ఇక్కడ వరకు బయాలజీకి సంబంధించినవి. ఇక్కడ ఇవి వచ్చేసి కెమిస్ట్రీకి సంబంధించినవి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, లోహాలు, అలోహాలు. అలోహాలు అంటే లోహాలు కానివి. సో పీరియాడిక్ టేబుల్ అండి, ఆవర్తన పట్టిక. ఇంకా ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్స్. సో బలము, బలాలు, అలానే గమన నియమాలు. ఇందులో అలానే వర్క్ అండ్ ఎనర్జీ, పని మరియు శక్తి, సౌండ్, ధ్వని, లైట్, కాంతి, ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, శక్తి యొక్క మూలాలు, డిసీజెస్, రీజన్స్ అండ్ క్యూర్, వ్యాధులు, వాటి కారణాలు, నివారణ, అలానే ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్, ఆహార వనరుల్లో మెరుగుదల. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకు జనరల్ సైన్స్ నుంచి అండి. జనరల్ సైన్స్ నుంచి మనకు ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. సో కాబట్టి ఇందులో మనకు బయాలజీ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉందండి. సో అన్ని కూడా కవర్ చేశారు. అన్ని కూడా మనకు మొత్తం అన్ని టాపిక్స్లో మనకి ఇచ్చినటువంటి టాపిక్సే ఎక్కువగా అడుగుతుంటారు. సో ఈ టాపిక్స్ ప్రిపేర్ అయ్యారంటే మీరు, అలానే కరెంట్ అఫైర్స్, ఈ రెండు ప్రిపేర్ అయ్యారంటే మీకు 40 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి, 30+ స్కోర్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో మరి ఈ సెక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, కొంచెం ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి సెక్షన్ ఇది. అలానే ఎక్కువ మార్కులు, ఎక్కువ సిలబస్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువ కేటాయించాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయాలి. ఇందులో మినిమం మీరు 20+ స్కోర్ చేశారంటే సో మంచి స్కోర్ చేసినట్టండి. కానీ మీరు బాగా ప్రిపేర్ అంటే 30+ చేయొచ్చండి, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ రెండు కూడా. మరి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ అండి. మరి ఈ మ్యాథమెటిక్స్ సెక్షన్లో 30 క్వశ్చన్లు ఉంటాయండి, 30 మార్కులకు ఉంటుంది. మరి ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయంటే సింప్లిఫికేషన్స్. సో బద్మాస్, ఇందులో మనకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి సింప్లిఫికేషన్లో అంటే బద్మాస్ రూలు, సో ఫ్రాక్షన్స్, భిన్నాలు, అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే అప్రాక్సిమేట్గా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేది. అంటే మనకు సింప్లిఫికేషన్లో సో పెద్ద పెద్ద వాల్యూస్ ఇస్తారండి. ఆ వాల్యూస్ని మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా సో షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా టైం సేవ్ చేసుకుంటూ ఈ అప్రాక్సిమేట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలాగా అప్రాక్సిమేట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడము, అలానే సర్డ్స్ అండ్ ఇండిసెస్. సో ఇది మనకు కరణులు అనేటువంటి టాపిక్ నుంచి అండి, తెలుగులో కరణులు అండి, ఈ టాపిక్ నుంచి. సో ఈ సింప్లిఫికేషన్కి సంబంధించి చాలా ఈజీగానే ఉంటాయి. బట్ వీటన్నిటికీ కూడా షార్ట్ కట్ మెథడ్స్, అలానే డిజిటల్ సమ్ మెథడ్స్ ఇటువంటివి వస్తాయండి. వాటి ద్వారా మాత్రం వీటికి ఈజీగా సింప్లిఫై చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని. అలానే ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటివి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాను కదా, చక్రవడ్డీ, బారు వడ్డీ. సో అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, సో సింపుల్ ఇంట్రెస్ట్ అనగా సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అంటాం. అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, వడ్డీ మీద వడ్డీ. అలానే ఇన్స్టాల్మెంట్స్, వాయిదాల పద్ధతిలో సో చెల్లించేటువంటి ఇవి కూడా ఇంట్రెస్ట్ కిందకి వస్తాయి, వాయిదాల పద్ధతులు అంటారు. సో ఇవి. ఇంకా నెక్స్ట్ పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ అంటే మనకు శాతాలు అంటాం తెలుగులో. సో బేసిక్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్, దీన్ని మరీ అంత డెప్త్గా ఎవరు కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎవరు, బేసిక్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. బేసిక్స్ అంటే మరి చాలా బేసిక్స్ అని కాదు, యావరేజ్గా మరీ డిఫికల్టీ లెవెల్ అయితే ఉండవు. మీకు నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ కూడా పెడతాను, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా అర్థమవుతుంది ఎలా క్వశ్చన్స్ అడిగారు అనేది, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానండి. సో అలాగా బేసికల్ ప్రాబ్లమ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. సో ఇందులో సింపుల్ రేషియోస్ పైన, కాంపౌండ్ రేషియోస్ పైన, అలానే డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా మెయిన్ ప్రాబ్లమ్స్. కొన్ని మోడల్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది.
మరి యావరేజెస్ అంటే సగటు అంటాం లేదా సరాసరి అంటాం. సో ఇందులో వెయిట్కి యావరేజ్ వెయిట్ అని అడుగుతారు, యావరేజ్ హైట్ ఎంత, యావరేజ్ మార్క్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో హైట్కి సంబంధించి సో సగటు ఎత్తు ఎంత, సగటు మార్కులు ఎన్ని, అలానే సగటు బరువు ఎంత అనేసి ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏజెస్ అండి, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, వయస్సులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి కూడా పెద్దగా మోడల్స్ అయితే చిన్న చిన్న మోడల్స్ ఉన్నాయి, ఈజీగా చేయొచ్చు. ఒక మార్క్ అయితే ఈజీగా చేయొచ్చండి. ఇది పెద్ద పెద్ద డిఫికల్టీ అయితే ఇవ్వడానికి లేదు, సో ఈజీగానే ఇస్తారు. అలాంటి తర్వాత స్పీడు, టైము, డిస్టెన్స్, వేగము, కాలము మరియు దూరం, వేగము, కాలం, దూరం నుంచి. సో ఇందులో రిలేటివ్ స్పీడ్ అంటే ఎంత, అంటే సగటు వేగం ఎంత, అలానే సరాసరి వేగం ఎంత అని అడుగుతారు. సో ఇలాగా ఇంకా బోట్స్కి సంబంధించి, ట్రైన్స్కి సంబంధించి అన్నీ వస్తాయండి. ఇందులో పడవలు, రైళ్ళు, సో వీటన్నిటికి సంబంధించి అంటే పొడవ ఆపోజిట్ వేగంతో, ఆపోజిట్ అంటే స్ట్రీమ్కి, ప్రవాహ వేగానికి ఎదురుగా వెళ్ళడము, ప్రవాహ వేగంతో పాటు వెళ్ళడము. అలా ట్రైన్లు అయితే ఒకదానికొకటి ఆపోజిట్ వస్తాయి, ఒకదానితో ఒకటి ప్లాట్ఫామ్ని దాటుతున్నప్పుడు, ఒకదాన్ని ఒకటి దాటుతున్నప్పుడు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ నుంచి అడుగుతారు మనకు. తర్వాత ఆల్జీబ్రా, బీజగణితం. ఇందులో ఒక వేరియబుల్ పైన లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్ పైన లీనియర్ ఈక్వేషన్ అడుగుతారు. ఇది పెద్ద డిఫికల్టీ అయితే అడగరు, సింపుల్గానే అడుగుతారండి. తర్వాత టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. సో ఈ లాభ నష్టాలు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలండి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కన్ఫ్యూజ్డ్గా అడగడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని అడుగుతారు. ఇంకా కొన్ని ఒక డిజానెస్ట్ పర్సను, లేదంటే 2-3 డిస్కౌంట్లు వరుసగా ఇస్తూ ఈ విధమైనటువంటి క్వశ్చన్లు అడుగుతారు. అలానే పార్ట్నర్షిప్స్ అంటే ఇందులో భాగస్వామ్యంకి సంబంధించినటువంటి క్వశ్చన్, భాగస్వామ్యం పైన క్వశ్చన్స్, ఇందులో ప్రాఫిట్ లాస్ ఎంత అనేసి. తర్వాత నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ అయితే ఇలాగా సిరీస్ కంప్లీషన్ అడుగుతారు, లేదంటే మధ్యలో ఒక నెంబర్ మిస్ కావడము, లేదంటే మధ్యలో ఒక నెంబర్ తప్పుగా ఇవ్వడము, ఆడ్ మ్యాన్ అవుట్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ నెంబర్ సిరీస్ నుంచి అడుగుతారు. అలానే మెన్సురేషన్, క్షేత్ర గణితం. సో ఇందులో మనకు ఫిగర్స్ పైన ఇస్తారండి, స్క్వేర్స్ పైన, చతురస్రము, దీర్ఘ చతురస్రము, సర్కిల్, వృత్తము, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని. ఈ కాలము పని నుంచి ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఉంటాయండి. కాలము పని, లాభ నష్టాలు, నిష్పత్తి అనుపాతము, శాతాలు, సగటులు, వయస్సులు. సో ఇవన్నీ కూడా కామన్గా అన్ని ఎగ్జామ్స్కి ఉండేటువంటివి. సో కాబట్టి ఇది పని సామర్థ్యం పైన, వర్క్ ఎఫిషియన్సీ పైన, అలానే వారి యొక్క శాలరీస్, వేజెస్ పైన, జీతాల పైన, అలానే పైప్స్ పైన ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక పైపు కొంత నీటిని, అంటే ఒక ట్యాంక్లో కొంత నీటిని ఒక పైపు ఖాళీ చేసి ఇంకొక పైపు నింపితే, సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ని అడుగుతారు పైప్స్కి సంబంధించి. ఇంకా ఇవే కాకుండా కొన్ని మిక్స్చర్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటారు. సో 2-3 లిక్విడ్స్, సపోజ్ పాలు లేదా నీళ్లు కలిపి ఉన్నట్టయితే, పాలు ఎన్ని లీటర్లు ఉన్నాయి, నీళ్ళు ఎన్ని లీటర్లు ఉన్నాయి, దానిలో నుంచి పాల శాతం పెరగాలంటే ఎంత పాలను కలపాలి, లేదా నీటి శాతం పెరగాలంటే ఎంత నీటిని కలపాలి. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్. సో మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ ఏం కాదు, మిక్స్చర్స్ పైన మాత్రమే ఇచ్చారండి ఇక్కడ. సో ఇవి మనకు మ్యాథమెటిక్స్ నుంచి. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్లోకి వెళ్ళినట్టయితే, సో ఇందులో క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్, లెటర్ అండ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, జీకే బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇందులోను. తర్వాత అనాలజీ, ఇందులో నెంబర్ అనాలజీ ఉంటుంది, జనరల్ అనాలజీ ఉంటుంది, మీనింగ్ అండ్ లెటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆల్ఫాబెట్ లెటర్స్, ఇంకా వర్డ్ మీనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సిరీస్. సో ఇందాక చెప్పినట్టు నెంబర్ సిరీస్ అది వేరు ఇది వేరండి. ఇది కంప్లీషను లేకుంటే రాంగ్ నెంబర్ ఇటువంటిది కాదండి. సో జస్ట్ కొన్ని నెంబర్స్, అందులో ఈవెన్ నెంబర్స్ అని ఉన్న, ఆడ్ నెంబర్స్ పక్కన ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్. ఇంకా అలానే ఆల్ఫాబెట్ సిరీస్ ఇస్తారు. ఆల్ఫాబెట్ సిరీస్ అందులో నెక్స్ట్ ఏమొస్తుంది, లేకుంటే వర్డ్ ఫార్మేషన్, ఒక
మూడు లెటర్స్ 4 లెటర్స్ సిరీస్ లాగా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. తర్వాత కోడింగ్ డీకోడింగ్. సో ఇందులో లెటర్స్ని షిఫ్ట్ చేయడము, వర్డ్స్ని షిఫ్ట్ చేయడము, ఇంకా అనాలజీ ప్రకారం కోడ్ చేయడము, కోడింగ్ డీకోడింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఇంకా అలానే ప్లేస్ వాల్యూ పైన క్వశ్చన్స్, ఇంకా ఫిక్షియస్ లాంగ్వేజ్ పైన అంటే కొన్ని అంటే ఇప్పుడు టీవీ దీనికి రిలేటెడ్ అయితే టీవీకి బొమ్మకి రిలేటెడ్ అయితే ఫ్యాన్ దేనికి రిలేటెడ్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు కోడింగ్ డీకోడింగ్లో. సో కంపల్సరీ దీని నుంచి ఒక 2-3 క్వశ్చన్లు అయితే అడిగేటువంటి ఛాన్స్ ఉంది కోడింగ్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్. మరి బ్లడ్ రిలేషన్స్ నుంచి అంటే రక్త సంబంధాలు అంటాం మనం. ఈ బ్లడ్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ మోస్ట్లీ తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతాయి, తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్ అవుతాయి. సో కాబట్టి మోస్ట్లీ సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లోనే వీటిని ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇబ్బంది అయినప్పటికీ కొంచెం నిదానంగా ట్రై చేయండి. సో కాబట్టి ఇంగ్లీష్నే బేసిక్గా తీసుకుంటారు. అనగా మీకు ఒకవేళ తెలుగులో తప్పులున్నా కూడా దేన్ని ఫైనల్గా తీసుకుంటారంటే ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ తీసుకుంటారు. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఫ్యామిలీ ట్రీ ప్రాబ్లమ్స్, అలానే జనరల్ బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి అంత డిఫికల్టీ ఇవ్వడు. సో నార్మల్ బేసికల్ ప్రాబ్లమ్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలానే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, గడియారాలు, క్యాలెండర్. సో క్యాలెండర్కి సంబంధించి అలానే టైమ్ అండ్ క్లాక్స్కి సంబంధించినటువంటి క్లాక్ హ్యాండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి సింపుల్గానే ఉంటాయి. సో జస్ట్ వీటికి ఒక 2 hours, దీనికి ఒక 2 hours ప్రిపేర్ అయితే సరిపోతుందండి. అలానే ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్, దిశలు మరియు దూరాలు. అంటే ఒక వ్యక్తి ఇంత నార్త్ సైడ్ వెళ్ళి మరి లెఫ్ట్కి తిరిగి మరి కొంత దూరం నడిచి మళ్ళీ, సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ని డైరెక్షన్స్ క్వశ్చన్స్ అంటారు. అలానే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు, డిస్టెన్స్ క్వశ్చన్స్ని. వర్డ్ ఫార్మేషన్, సో మీనింగ్ఫుల్ ఆర్డర్లో వర్డ్స్ని అరేంజ్ చేయమని అడుగుతూ ఉంటాడు. ఇంకా నాన్ వర్బల్ రీజనింగ్ అండి. ఈ నాన్ వర్బల్ రీజనింగ్ చాలా మటుకు వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇవి వస్తాయండి. సో ప్యాటర్న్ని కంప్లీట్ చేయడము, ఒక ప్యాటర్న్ ఇస్తాడు, ఒక్కొక్క ప్యాటర్న్తో 2-3 ఫిగర్లు మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఫిగర్లో ఏ ప్యాటర్న్ వస్తుంది అనేటువంటిది. అలానే ఫిగర్ బేస్డ్ అనాలజీ అడుగుతారు, క్లాసిఫికేషన్, సిరీస్ అడుగుతుంటారు, ఫిగర్ సిరీస్. ఇంకా క్యూబ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, క్యూబ్ ఇచ్చేసి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా కొన్ని ఇవే కాకుండా మిస్సింగ్ నెంబరు, వెన్ డయాగ్రాము, పజిల్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇచ్చేటువంటి టాపిక్స్. మనం ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అని అడుగుతూ ఉంటారండి. సో మరి మనకు ప్రీవియస్ కట్ ఆఫ్ను బట్టి చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రీవియస్ కట్ ఆఫ్ పైన అలానే ఎన్ని మార్క్స్ వస్తే మనకు నెక్స్ట్ CBT 2కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటిది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్లో మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.